మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గంగవరం జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. ఏజీహెచ్ఎస్ గంగవరం హై స్కూల్లో నేను చదువుకుంటున్నాను. వసతి గృహం అక్కడ ఇచ్చారు. మేము సెలవులకి అందరూ వర్షాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అలాగే మేము 5గురమే మిగిలాము. మా 5గురికి హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సారు హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది దూరంగా వెళ్ళలేము అనేసి దూరం వాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు పెన్నులు అన్నీ కొనేసి ఇచ్చారు. అలాగా మాకు అసభ్యంగా ప్రవర్తించారు. మేము అలాగా 5గురు విద్యార్థులను బాధపడ్డాము. విద్యార్థి బాధపడకూడదని సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను. ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు, అలాగే ఏ గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఈసారికి కఠిన చర్యలు తీసుకుంటారని కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ సారు మాతో మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడం ఇలా చేసేవారు. అలాగే మేము 5గురం మొన్న వరదబాధ సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు దగ్గర ఊళ్ళ వాళ్ళు. మేము 5గురమే ఉండేము. మా 5గురికి సబ్బులు పెన్నులు ఇవేమన్నా లేకపోతే కొని ఇచ్చారండి. కొనిచ్చి మమ్మల్ని లోకుగా చూసుకొని మాతో మిస్బిహేవ్ చేయడము, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడము, అలాగే మాతో విషయాలు చెప్పి మమ్మల్ని లొంగ తీసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలా చేసి దగ్గరికి లాక్కోవడము, చేయి పట్టి లాగడము, హగ్ చేసుకోవడం అలా చేసేవారండి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. అలాగే అతనికి ఆ హెచ్ఎం సార్కి కఠినమైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాను. కాలేజీలో నేను చదువుకుంటున్నాను. జీటీహెచ్పి హై స్కూల్లో మాకు ఒక గృహం ఏర్పాటు చేశారు. మొన్న వరదబాధ సెలవులకి మేము 5గురం హాస్టల్లోనే ఉండిపోయాము. మిగతా వాళ్ళందరూ దగ్గర ఊరోళ్ళు వెళ్ళిపోయారు. మేము దగ్గరలో ఉన్నామని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ సార్ కావాల్సినవి అన్నీ కొనిపెట్టడం వల్ల మాకు లోకువైపోయారు. మేము వాళ్ళకి లోకువైపోయాం అనుకుని మా మీద మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చెప్పుకోలేని చోట్ల కూడా మాకు చేతులు వేయడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం అలాంటివి జరిగాయి. 10th క్లాస్ చెల్లెలతో మా మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఒంటరిగా పిలవడం, మా మీద అవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పడం, వాళ్ళు ఒకవేళ మాకు చెప్పకపోతే వాళ్ళని గసరడం, ఇలాంటి చర్యలు జరిగాయి. ఆ సార్ మాకొద్దు, మా హాస్టల్లో ఉంటే మేము టీసీ తీసేసుకుంటామని మా ప్రిన్సిపల్ సార్తో చెప్పాం. మా ప్రిన్సిపల్ సార్ తగిన చర్యలు తీసుకొని ఆ సార్ని బేగా హాస్టల్లో నుంచి వెళ్ళగొట్టారు. కానీ ఆ సార్ మళ్ళీ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళారని తెలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. మాకు బాలికల పాఠశాలలో మాకు వసతి గృహం అనేది ఏర్పాటు చేశారు. మొన్న మధ్యన 4 రోజులు వర్షాల వల్ల సెలవు ఇచ్చారు. అప్పుడు సార్ మాకు పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల రాలేరనేసి సబ్బులు గట్ట పెన్నులు గట్ట కొనివ్వడం, ఆ తర్వాత నుంచి మాతో చాలా మిస్బిహేవ్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.